సో ఫ్రెండ్స్, ఇండియాలో మెన్స్కి కామన్గా వచ్చే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ రిసీడింగ్ అవడం. అంటే ఈ ఏరియాస్లో హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోవడం అండ్ బట్టతల లాంటి ప్రాబ్లమ్స్ రావడం. సో మరి ఈ రిసీడింగ్ అయిన హెయిర్ని మనం ఏ విధంగా రీగ్రోత్ చేయాలి, అది కూడా ఒక డర్మా రోలర్ యూజ్ చేసి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అసలు హెయిర్ అనేది ఎందుకు రిసీడింగ్ అవుతుంది, అంటే హెయిర్ అనేది ఎందుకు ఎక్కువగా రాలిపోతుంది, అది కూడా ఈ ఏరియాస్లో. సో వాటికి చాలా కారణాలు ఉంటాయి. సో అందులో మెయిన్ కారణం ఏంటంటే ఆ ఏరియాస్లో ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వకపోవడం వల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువగా ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ రిసీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని మిస్టేక్స్ వల్ల మన హెయిర్ అనేది రిసీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో మరి ఈ రిసీడింగ్ అయిన హెయిర్ని మనం రీగ్రోత్ చేయొచ్చా? సో డెఫినెట్గా చేయొచ్చు. సో అది కూడా ఒక డర్మా రోలర్ యూజ్ చేసి ఆ రిసీడింగ్ అయిన హెయిర్ని మనం రీగ్రోత్ అనేది చేయొచ్చు. సో ఆ ఏరియాలో మనం డర్మా రోలర్ని ఏ విధంగా యూజ్ చేయాలి? సో డర్మా రోలర్ని యూజ్ చేసే ముందు మనం డర్మా రోలర్ గురించి తెలుసుకోవాలి. సో మనం మాక్సిమం 0.5 mm ఉన్న డిఆర్ని మనం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీకు ఎక్కువ ఎంఎం ఉన్న డిఆర్ తీసుకోవాలనుకుంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవచ్చు. సో నా రికమెండ్ ఏంటంటే మీరు 0.5 mm ఉన్న డిఆర్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఈ డిఆర్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు ఏ ఏరియాస్లో అయితే ఈ డిఆర్ని యూజ్ చేస్తారో సో ఆ ఏరియాలో మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. సో అది ఏ విధంగా అంటే, సో ఇందులో మీకు 0.5 mm నీడిల్స్ అనేవి ఉంటాయి, అంటే స్మాల్ నీడిల్స్ అనేవి ఉంటాయి. సో మీరు దీన్ని చూసినట్లయితే ఇక్కడ రౌండ్ రూపంలో స్మాల్ నీడిల్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ మీరు యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియా అనేది పంచర్ అవుతుంది. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఒక్కసారి మీకు ఆ ఏరియా అనేది ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగిందంటే అక్కడ బేబీ హెయిర్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి అక్కడ హెయిర్ అనేది రీగ్రోత్ అయిందంటే సో ఆటోమేటిక్గా మీరు కొంచెం కేర్ తీసుకున్నారంటే మీకు ఎక్కువ హెయిర్ అనేది పెరుగుతుంది ఆ ఏరియాలో. సో ఆ రిసీడింగ్ అయిపోయిన ఏరియాలో కూడా మీకు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఈ డిఆర్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో మీకు ఎక్కడెక్కడైతే రిసీడింగ్ అయిపోయిందో సో ఆ ఏరియాస్లో మీరు ఏం చేయాలంటే ఈ డిఆర్ని యూజ్ చేయాలి. సో ఏ విధంగా యూజ్ చేయాలంటే, సో దీన్ని మీరు ఎగ్ షేప్లో యూజ్ చేయాలి. అంటే మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే మీకు రిసీడింగ్ అయిందో, సపోజ్ నాకు ఇక్కడ రిసీడింగ్ అయిందంటే మీరు ఏం చేయాలంటే ఆ ఏరియాస్లో మీరు జస్ట్ ఇలా రోల్ చేయాలి. అంటే ఈ విధంగా పైకి రోల్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు గట్టిగా రోల్ చేయకూడదు, చాలా స్లోగా జెంటిల్గా రోల్ చేయాలి. గట్టిగా యూజ్ చేశారంటే ఆ ఏరియాలో మీకు ఎక్కువగా బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చాలా స్లోగా మీరు దీన్ని యూజ్ చేయాలి, ఈ విధంగా యూజ్ చేయాలి. సో ఇలా అయిన తర్వాత ఒక 10 times యూజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఎగ్ షేప్లో యూజ్ చేయాలి. సో ఈ విధంగా యూజ్ చేయాలి, ఒక 10 times యూజ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఏం చేయాలంటే మీరు ఇలా ఈ విధంగా ఆ మధ్యలో చేయాలి. సో ఈ విధంగా ఎగ్ షేప్లో అండ్ మధ్యలో ఒకసారి చేయాలి. అండ్ అదే విధంగా మీరు నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా చేయాలి. సో ఏ విధంగా అయితే మీరు రైట్ సైడ్ చేశారో అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా మీరు అదే విధంగా చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో మీకు స్మాల్ నీడిల్స్ అనేవి గుచ్చుకుంటాయి. అండ్ ఆ ఏరియాలో మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. సో ఆ ఏరియాలో మీకు న్యూ సెల్స్ అనేవి జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా కనుక ఈ డిఆర్ని కనుక యూజ్ చేశారంటే మీకు ఆ ఏరియాలో హెయిర్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మరి మీరు ఎప్పుడెప్పుడు ఈ డిఆర్ని యూజ్ చేయాలి? సో మీరు వీక్లీ ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది, ఎవ్రీడే మీరు యూజ్ చేయకూడదు. వీక్కి ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది, లేదనుకుంటే 2 weeksకి ఒకసారి యూజ్ చేసిన ప్రాబ్లం అనేది లేదు. సో ఇది డిఆర్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు, మీకు సేఫ్గా ఉంటుంది. సో ఈ డిఆర్ని యూజ్ చేసేటప్పుడు కూడా మీరు కొన్ని ప్రికాషన్స్ అనేవి యూజ్ చేయాలి. అదేంటంటే ఒకవేళ మీకు ఇక్కడ ఎలర్జీ లాంటివి ఏమైనా ఉన్నా అలాంటి టైంలో మీరు యూజ్ చేయకూడదు. అండ్ అలాగే మీకు మెటల్ అనేది పడకపోతే ఆ టైంలో కూడా మీరు యూజ్ చేయకూడదు. అండ్ అలాగే మీకు ఇక్కడ వూండ్ అనేది ఏమైనా ఉన్నా, అంటే మీకు ఏదైనా యాక్సిడెంట్ అయిన మార్క్స్ కానీ ఏమైనా ఉన్నా సరే అక్కడ కూడా మీరు యూజ్ చేయకూడదు. అండ్ ఒకవేళ మీ స్కిన్ బాగా సెన్సిటివ్ అయితే మీరు యూజ్ చేయకండి. అండ్ ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే చాలా జెంటిల్గా యూజ్ చేయాలి. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేసేటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు చాలా జెంటిల్గా చేయాలి, మానేయడం చాలా మంచిది. అండ్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మర్చిపోకండి. సో ఒకవేళ మీ స్కిన్ నార్మల్గా ఉంటే డెఫినెట్గా దీన్ని యూజ్ చేయొచ్చు. సో వీక్కి లేదా 2 weeks ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది, అక్కడ న్యూ సెల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇది యూజ్ చేసేటప్పుడు మీకు రిజల్ట్ అనేవి ఒక 1-2 monthsలో మీకు చూపిస్తుంది, వెంటనే మీకు రిజల్ట్ అనేవి వచ్చాయి. సో ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా సరే మీకు వెంటనే రిజల్ట్ అనేది రాదు, కొంచెం టైం అనేది పడుతుంది. సో మీరు పేషెన్సీగా రెగ్యులర్గా మీరు యూజ్ చేయాలి. సో నేను ఏ విధంగా అయితే మీకు చెప్పానో ఆ విధంగా మీరు యూజ్ చేయండి, రెగ్యులర్గా యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీరు యూజ్ చేసే డిఆర్ మీరు వేరే వాళ్ళతో అసలు షేర్ చేయకూడదు. సో మీరు యూజ్ చేస్తారు, సో ఒకవేళ బ్లీడింగ్ అవుతే అది నీడిల్స్కి అంటుకుంటుంది. సో వేరే వాళ్ళు కనుక యూజ్ చేస్తారంటే మీ బ్లడ్ వాళ్ళకి
వాళ్ళకి షేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ పెండమిక్ కాబట్టి దానివల్ల వేరే వాళ్ళు యూజ్ చేశారంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి మీరు అసలు వేరే వాళ్ళతో షేర్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ డర్మరోల్ని రెగ్యులర్గా యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కాల్ అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మీకు నేను వీడియో ఎప్పుడైనా పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.